తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఆ సంస్థ సీఈఓ అశోక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. మాదాపూర్లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా, దీనిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని, అప్పటి వరకు ఈ కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అశోక్ కోరినట్టు తెలుస్తోంది. పిటిషన్లో తెలంగాణ పోలీసులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాము ఎలాంటి డేటా దుర్వినియోగానికి పాల్పడలేదని, వయోపారమైన లావాదేవీలు మాత్రమే చేసినట్లు అశోక్ తన పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న డేటా వివాదం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. వ్యవహారంలో తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై గత కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని, కేసును కొట్టివేయాలని ఆ సంస్థ సీఈఓ అశోక్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు. మాదాపూర్లో ఉన్న ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేయగా, దీనిపై ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో తనపై అక్రమంగా కేసులు బనాయించారని, ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని, అప్పటి వరకు ఈ కేసు విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అశోక్ కోరినట్టు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఈ డేటా వర్క్ సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? డేటా వివాద కేసులో మరొక కీలక పరిణామం చోటు చేసిందని చెప్పవచ్చు. ఈ వ్యవహారాల్లో తెలంగాణ పోలీసులు ఏదైతే ఐటీ గ్రేడ్ సంస్థకు సంబంధించిన కొంతకాలంగా జరుపుతున్న విచారణను నిలిపివేయాలని చెప్పి నిన్న ఐటీ గ్రేడ్ సంస్థ చైర్మన్ అయిన అశోక్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ మేరకు క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన మాదాపూర్ లో ఉన్న తన ఐటీ గ్రేడ్ సంస్థపై ఇప్పటికి వరకైతే పోలీసులు కేసు నమోదు చేసుకున్న పరిస్థితి తెలిసిందే. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు ఏదైతే ఉందో అది ముమ్మరం చేస్తారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తనపై అక్రమ కేసులు పెట్టారని చెప్పి ఆరోపిస్తూ పూర్తిగా ఈ కేసును కొట్టివేయాలని చెప్పి కూడా హైకోర్టు పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది. ఏదైతే ఈ కేసుకు సంబంధించిన విచారణ ఏదైతే ఉందో అది మధ్యంతర ఉత్తర్వులుగా నిలిపివేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంట్లో ప్రత్యర్థులుగా తెలంగాణ పోలీసులను చేస్తూ అశోక్ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఈ రోజు లేదా సోమవారం కూడా విచారణకు రానున్న నేపథ్యంలో నిన్న ఏదైతే ఐటీ గ్రేడ్ సంస్థ నిన్న మాదాపూర్ ఐటీ గ్రేడ్ సంస్థ కూడా పోలీసులు అయితే సీజ్ చేసిన పరిస్థితి అయితే నెలకొన్నట్టు తెలిసింది. ఐటీ గ్రేడ్ సంస్థకు సంబంధించిన సిటీ అధికారులు మట్టం రోజు రోజు దర్యాప్తు మట్టం వేగవంతం చేసే పనుల మట్టం పడుతున్నట్టు తెలుస్తుంది. ఇంతవరకు తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఉన్న ఛాంబర్ ఏదైతే సిట్ కి సంబంధించిన ఛాంబర్ ఉందో అది ఇప్పుడు అక్కడ నుంచి గోషమాల్ కూడా తరలించడం జరిగింది. అక్కడ ఉన్న నేపథ్యంలో మిగతా వాటి కార్యక్రమాలు కూడా అంతరాయం కలుగుతున్న నేపథ్యంలో అక్కడ నుంచి ఒక ప్రత్యేక ఆఫీస్ ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచనతో కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే 9 మంది బృందం ఉందో ఆ బృందానికి కూడా సపరేట్ గా ఒక ఆఫీసు నిర్మించి ఆ ఆఫీస్ లో తరలి వెళ్ళాలని చెప్పి కూడా ప్రభుత్వం మటుకు నిన్న ఉత్తర్వులు అయితే జారీ చేసే పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ ఐటీ గ్రేడ్ చోరీ ఏదైతే ఉందో ఈ కేసు రోజు రోజుకి వివాదాస్పదమైన నేపథ్యంలో అటు కేసు దర్యాప్తు మటుకు ముమ్మరం చేసే పనులు మటుకు ఇటు సిటీ అధికారులు కూడా ఉన్నట్టు పరిస్థితులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ రమేష్. మరోవైపు డేటా చోరీ వ్యవహారంలో దర్యాప్తును తెలంగాణ సిట్ అధికారులు వేగవంతం చేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ సంస్థను సీజ్ చేశారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు విచారణ కోసం తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
కాగా ఐటీ గ్రిడ్స్ సంస్థ కార్యాలయంపై 2 రోజులుగా సిట్ సోదాలు నిర్వహిస్తోంది. డేటాకు సంబంధించిన పలు హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. సంస్థ ఉద్యోగులను మరోసారి విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.